హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలో టేబుల్ చెప్పాను. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా. ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ది 8.2లో ఫస్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. నేను అది చెప్తున్నాను, చూడండి. మనకైతే క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి ఏబి సైడ్ ఇచ్చేసారు. ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అంటే ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు. హైపోటెన్యూస్ కనుక్కోవాలి మనం. దీనికి మనం పైథాగరస్ థీరం యూస్ చేసుకొని ముందు హైపోటెన్యూస్ కనుక్కుంటాము. తర్వాత వాళ్ళు ఏం కనుక్కోమన్నారు మనల్ని? సైన్ ఏ, కాస్ సి, సైన్ సి, ఇవి మనం కనుక్కోవచ్చు. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి దట్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. గివెన్ డేటా వచ్చేసరికి ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. బై అప్లయింగ్ పైథాగరస్ థీరం. According to Pythagoras theorem, in a right angle triangle, the square of sides of hypotenuse AC square is equal to the squares of two sides. The sum of squares of two sides. హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ అనేది మిగతా రెండు సైడ్స్ యొక్క స్క్వేర్కి ఈక్వల్. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ తెలియదు. ఏబి స్క్వేర్ తెలుసు 24 హోల్ స్క్వేర్, ప్లస్ బీసీ తెలుసు 7 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. సమ్ చేస్తే 625. Then AC square equal to 625. AC equal to root of 625. That is equal to 25. AC equal to 25 centimeters. ఇప్పుడు we require sin A. ఇది సైన్ ఏ. ఇక్కడ కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి బీసీ అవుతుంది. సో బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. మనకు సైన్ ఫార్ములా వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఇప్పుడు సైన్ ఏకి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి బీసీ అవుతుంది, hypotenuse AC. That's why BC by AC. BC equal to 7, AC equal to 25. Then sin A equal to 7 by 25. Cos A. మనం ఇప్పుడు కాస్ ఏ తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాం. కాస్ ఏ ఫార్ములా ఏంటి? కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి by AC. That is equal to AB value already given data 24 by AC 25. Second point వచ్చేసరికి sin C. ఇక్కడ చూడండి, ఈ sin C ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి AB, హైపోటెన్యూస్ AC. హైపోటెన్యూస్ మారదు. మన యాంగిల్ని బట్టి మనం ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ చూసుకోవాలి. ఏబి బై ఏసి.
దట్ ఈజ్ ఈక్వల్ టు 24/25. Cos C ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి బీసీ హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, బీసీ బై ఏసీ దట్ ఈక్వల్ టు 7/25. ఇదండి ప్రాబ్లం. థ్యాంక్స్.